వచ్చును తీసిన వాడు. యాకోబు పత్రిక చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి గడిచిన గత కాలం అంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఈ ఉదయకాలంలో నీ పాత సన్నిధిలో చేరి నీ మన ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి సమయంలో నీ పాత సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించి ప్రభువా, ఈ యొక్క ఆత్మ ద్వారా మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నాం. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగంలో నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. చూడండి, ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి దేవుడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అంటున్నాడు ఇక్కడ, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా మహిమా స్వరూపి అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మహిమా స్వరూపి. ఆయన పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి ఆ ప్రభు, మరి మహిమా స్వరూపి అయినటువంటి ఆ ప్రభు ఈ లోకములో మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన మానవుడిగా వచ్చాడు. చూడండి, ఈ మానవుణ్ణి దేవుడు ఎంతగా ప్రేమించాడంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన ఆ యేసు మరణము నొందిన మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని వారి గురించి ఇక్కడ ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు, యేసు ప్రభువారు ప్రతి మనిషిని కొరకు మరణమును అనుభవించాడు. ప్రతి మనుష్యుడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ఎందుకు ఆయన మరణాన్ని అనుభవించారంటే, మన పాపము నుండి, మన శాపము నుండి మనల్ని విడిపించి, మనల్ని రక్షించి, తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన మన కొరకై మరణము అనుభవించాడు. చూడండి, మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడెను. చూడండి, ఇక్కడ మహిమ కలిగిన ఆ ప్రభు మన కోసం తక్కువ వానిగా చేయబడును అనే మాటను జ్ఞాపకం చేసుకుందాం. తక్కువ వానిగా. ఈ లోకంలో ఎవరినైనా నువ్వు తక్కువ అంటే వాళ్ళకి బాధ కలిగిద్ది, ఎందుకు నన్ను ఇలా మాట్లాడారని. కానీ ప్రేమ కలిగిన ఆ ప్రభు మన అందరి కొరకు ఆయన తక్కువ వానిగా ఈ లోకానికి వచ్చాడు. దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము నొందినందున ఆయన ఏం పొందాడు? మన కోసం మరణం పొందాడు. మరణం పొంది మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. మహిమా ప్రభావముతో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు
మన కోసం ఆయన మరణించి సమాధి చేయబడి మహిమా ప్రభావములతో ఆయన సమాధిని జయించి తిరిగి లేచినటువంటి ప్రభువు అయి ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. చూడండి, ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో. ఆయన ప్రేమించాడు కనుకనే మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం మరణించాడు, మన కోసం శ్రమలు అనుభవించాడు, మన కోసం నిందలు అనుభవించాడు, మన కోసం గాయపరచబడ్డాడు. చూడండి, మన కోసం నలుగొట్టబడ్డాడు. మహిమ కలిగినటువంటి ఆ ప్రభు. అందుకనే మన జీవితాల్లో ఆ ప్రభువుని ఎంతగానో మనం ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. అంటే ఈ లోకంలో దేవుని పిల్లలు ఒక్కోసారి నిందల పాలవుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. చూడండి, నిందలు కలిగినప్పుడు దేవుని బిడ్డలు ఎంతో వేదన అనుభవిస్తారు, బాధ అనుభవిస్తారు. కానీ మన జీవితాల్లో అలా బాధపడకూడదని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం ఆదరింపబడుతూ ఉన్నాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. కాబట్టి ఈ లోకంలో దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ఒక్కోసారి నిందలు అనుభవిస్తూ లేనిపోయిన మాటలు అనిపించుకుంటూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. అపనిందలు. చూడండి, అన్యాయంగా మన మీద మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలు ఈ లోకంలో. ఎందుకంటే వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు కదా, వీళ్ళు ఏమన్నా కానీ మనం తిరిగి ఏమనరు కదా అనేటువంటి ఒక ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది ఈ లోకంలో. అయితే కారణం ఏమిటంటే దేవుని ఆత్మ మన మీద నిలబడి ఉన్నప్పుడు చూడండి, మీరు నిందల పాలవుతారని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. చూడండి, దేవుని బిడ్డల మీద దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? నిలుస్తున్నాడు. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని కనపరచాలి. ఇక్కడ అంటున్నాడు, నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. మీరు ధన్యులు. ఈ లోకంలో ఎవరు ఏమనుకున్నా కానీ మన జీవితాల్లో మనము ధన్యులు అనేటువంటి ఒక ఆలోచనతో మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. అంతేగాని లేనిపోయిన నిందలు మన జీవితంలో కలిగినప్పుడు మన జీవితంలో మరి కృంగిపోవడం కాదు, బాధపడటం కాదు, కానీ మనం ఏం చేయాలి? దేవుని ఆత్మ, మహిమా స్వరూపిణి ఆత్మ మన మీద నిలుస్తున్నాడని చెప్పి మనము సంతోషించాలి. అంతేకాదు మనం ధన్యులం అనే మాటను కూడా మనం ఎన్నడూ మనం మర్చిపోకూడదు. చూడండి, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు. కీర్తన గ్రంథం 88వ అధ్యాయము 5వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. మహిమా ప్రభావములతో వారికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు.
నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు మరి 4వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. సరే, మనం ఏ పాటి వారం? ఈ లోకంలో ఎందుకు పనికిరానిటువంటి వారం, మంటి పురుగుల వంటి వారం, గడ్డి వంటి వారం. ఎందుకనగా దేవుని వాక్యంలో ఉన్నది, నరులు గడ్డి వంటి వారు అని వ్రాయబడి ఉన్నది. గడ్డి ఎండును, పువ్వు రాలునని ఉంది దేవుని వాక్యంలో. అంతేకాదు మనం మంటివారమని మరి ప్రభు ఎరిగి ఉన్నాడు. కీర్తన 103లో ఉంటుంది, మనం మంటివారమైనటువంటి మనలను ఆయన ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. మనం పాపములో చనిపోయి నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, ఆ మహిమ కలిగినటువంటి ఆ ప్రభు మన అందరి కొరకు తన్ను తాను దీనుడిగా తగ్గించుకొని సిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. సరే, ఫిలిప్పీ పత్రిక మరి 2వ అధ్యాయంలో మరి ప్రభువుని గురించి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలిక కాబట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాదు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతగా మనల్ని ప్రేమించాడో. ఆయన ఈ లోకంలోనికి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు. చూడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దేవునితో సమానముగా ఉండుట ఆ భాగ్యాన్ని ఎంచుకోలేదు, కానీ మన కోసం, మనం రక్షించడం కోసం తన్ను తానే ఏం చేశాడు? రిక్తునిగా చేసుకొనెను. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. సరే, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మరణము అనేది ప్రపంచంలో ఎవరికి అది ఇష్టం లేనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. మరణం అనేది ఎవరు ఇష్టపడేది కాదు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అందరినీ ప్రేమించి, మన అందరి కొరకు మనల్ని రక్షించి, తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి మన కోసము తన్ను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువును ఆరాధించాలి. అంతేకాదు ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా మరి ఎంచబడినట్లుగా మనం చూస్తున్నాం. 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామానికి పైనామం ఆయన నామం. అంటే అందరికంటే కూడా ఆయన గొప్పవాడు, మహిమ కలిగిన ప్రభు అయి ఉన్నాడు. మొదటే మనం చదువుకున్నాం, మహిమా స్వరూపి అయినటువంటి ప్రభు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అలాంటి మహిమ కలిగినటువంటి ఆ ప్రభువుని మన జీవితాల్లో ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మరి ఘనపరిచే ప్రజలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరును చూపించినటువంటి గొప్ప ప్రేమను ప్రభువు మన ఎడలో చూపించాడు. అందుకోసమే
మరి ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఈనాడు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఆదివారం నాడు. కారణం ఏంటంటే ఆయన తన మహిమను మన కోసం విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. తన మహిమ కలిగినటువంటి ఆత్మను మన మీద ఉంచాడు. అందుకని మీరు ధన్యులు అంటున్నాడు. సరేండి, ఇలాంటి ధన్యత కేవలం యేసు ప్రభువుని నమ్మి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారో వారు మాత్రమే కలిగి ఉంటున్నారు. అందుకోసమే ఈ ఉదయకాలంలో ఆ మహిమ కలిగినటువంటి ప్రభువుని మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించి ఆయన మహిమపరుద్దాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.